నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలోని పలు అభివృద్ధి పనులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి యానం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. అనంతపురం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆత్మకూరు పట్టణవాసులకు ప్రతిరోజు 2 గంటల త్రాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పట్టణంలో సోమశీల బస్టాండ్ సెంటర్ నుండి ఆత్మకూరు మెయిన్ బస్టాండ్ వరకు డబుల్ లైన్ రోడ్ నిర్మాణంకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆత్మకూరు పట్టణంలో బీసీ బాలికల పాఠశాలను ఏర్పాటు చేసేందుకు భవనాలను పరిశీలించారు. ఎన్ని చైర్లు బట్టి అన్ని చైర్లు ప్రకారం అడిషనల్ ఆఫీసర్స్ సెకండ్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్న వాళ్ళందరూ కూర్చుంటారు. ఈ ఆత్మకూరు మున్సిపాలిటీలో సజావుగా త్రాగునీటి సమస్య లేకుండా రాబోయేటువంటి మరొక 15-20 సంవత్సరాల కాలం ఆత్మకూరు ప్రజలకి దాహార్తి తీర్చడానికి ఇవాళ నేను ప్రయత్నం చేస్తున్నా. మా మంత్రి నారాయణ గారు కానీ, పబ్లిక్ హెల్త్ అధికారులు కానీ, మన ఆర్డీఓ గారు కానీ, మున్సిపల్ చైర్పర్సన్ వారితో ఉన్న కౌన్సిలర్లు అందరూ కూడా. అయితే ఇదంతా ఒక రోజులో నువ్వు సమస్యను పరిష్కరిస్తావంటే ఒక రోజులో పరిష్కరించలేను, కానీ సమస్యని ఒక మంచి ఆలోచనతో ఇప్పుడు ఉన్న ఇబ్బందిని తగ్గించే ప్రయత్నం మాత్రం చేస్తాం. అలాగే ఇవాళ అమృత్ 2 అనేటువంటి పథకం కింద 9.4 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఈ 9.4 కోట్ల రూపాయలను పెట్టి కొత్తగా కొన్ని జిఎల్ఎస్ఆర్లు, దీనికి కావాల్సినటువంటి ఓహెచ్ఎస్ఆర్లు ఇవన్నీ కూడా కొత్తవి ఏర్పాటు చేశాక దానికి నీటి విడుదల చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రతిరోజు ఆత్మకూరు పట్టణంలో 2 గంటల పాటు మున్సిపల్ వాటర్ సప్లై చేయడానికి మరొక 6 మాసాలు 7 మాసాల్లో పనులు చేపట్టి పూర్తి చేస్తారు.